కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ భోగలింగేశ్వరుడికి జటాజూటం నాగబంధనం సమర్పించిన మల్లికార్జునరావు దంపతులు. కాకినాడ జిల్లా కోటనందూరులో ఉన్న శ్రీ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయంలో భోగలింగేశ్వరుడికి కోటనందూరు గ్రామానికి చెందిన ప్రస్తుతం ముమ్మిడివరంలో ఉంటున్న డొక్కు మల్లికార్జునరావు నాగమణి దంపతులు కీర్తిశేషులు డొక్కు గురులింగం వీర్రాజు దంపతుల జ్ఞాపకార్థం 3 కేజీల 600 గ్రాములు వెండి జటాజూటం నాగబంధనం బంగారు పువ్వుతో వెండి కంచం వెండి రుద్రాక్షమాల సమర్పించారు. ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు, ఆలయ కమిటీ చైర్మన్ గొంప గుంగునాయుడు ఆధ్వర్యంలో అర్చకులు కొత్తలంక పేరయ్య శాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య గ్రామ పెద్దలు కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భోగలింగేశ్వరుడికి దాతలు సమర్పించగా స్వామివారికి అలంకరించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు దాతలకు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా దాతలు పెద్దలు మాట్లాడుతూ నా జన్మస్థలమైన కోటనందూరులో ఉన్న భోగలింగేశ్వరుడికి ఎప్పటి నుండో జటాజూటం నాగబంధనం వెండి రుద్రాక్షమాల వెండి పళ్ళెం ఇవ్వాలని అనుకున్నానని స్వామివారి అనుగ్రహంతో ఈ రోజు ఇవ్వడం జరిగిందని అన్నారు. పెద్దలు మాట్లాడుతూ ఇలాంటి దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసి స్వామివారి అనుగ్రహం వీరిపై ఉండాలని నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలని తెలియజేశారు. దాతలను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు అభినందించారు. రాజు సంబూరు సత్యనారాయణ మల్ల తాతాజీ గజ్జలపు జయప్రకాష్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు పొన్న వీరభద్రం పానుగంటి లక్ష్మి డొక్కు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాదాన్ని పొంది హాయిగా ఉండాలని మన శివాలయం డెవలప్మెంట్ కూడా మీరు అందరూ సహకరించాలి. అవసరమైతే మా కృష్ణారావు గారు ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది. నేను దేవుడికి చేయించడానికి ఇబ్బంది పడలేదు, కానీ నా భయం ఏంటంటే అవి భద్రంగా ఉంటాయి లేవా, ఎవరు దీనికి బాధ్యత వహించారు అది కావాలి.
ఆ వేళ లెక్క వేరు వీళ్ళ లెక్క వేరు అంచేత నేను ఉన్నానండి, మీరు చేయించండి, నాకు అప్పచెప్పండి అని, మీరు చేయించేయని నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను అని ఆయన భరోసా ఇచ్చినందువల్ల నేను ముందుకొచ్చి ఎన్ని చేయించాను. ఆయన్ని జీడిపికల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కూడా నేను వెళ్ళి కలుసుకోవడం జరిగింది. చెప్తున్నానండి, ఎంచేతంటే నాకు ఒక మంచి కర్మాన్ని అనుసరించే వ్యక్తి, ఒక మహానుభావుడు దొరికాడు. ఆయనకి అన్ని రకాలుగా పలుకుబడి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 5,000 ఆయనకి అన్నీ ఉన్నాయి. అంచేత ఉండి కూడా ఈ రకమైనటువంటి మంచి మంచి సదుద్దేశం ఉన్నవాడు ఎక్కడో కానీ ఉండరు. అంచేత ఆయన నాకు దొరికాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంకా భగవంతుడు ఆశీర్వదింతే చాలా కార్యక్రమాలు చేయగలను. తెలిసిందండి, బ్రహ్మలో మాకు వీరేశ్వర స్వామి వారు ఉన్నారు. నిత్య కళ్యాణం 360 రోజులు కళ్యాణం జరుగుద్ది. 300 మంది వచ్చి కళ్యాణాలు చేయించుకుంటారు. టిక్కెట్లకు పెద్ద క్యూ ఉంటుందండి. అప్పుడు ఆయనకి 30 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు మొత్తం గుడి తీసేసి కొత్త గుడి కట్టి, దేవాలయాలు మళ్ళీ ధర్మసత్రాలు కట్టి, ఏసీ రూములు కట్టి అన్ని చేయడానికి 30 కోట్లు శాంక్షన్ అయింది. మీరు ఎవరైనా కనుక్కోండి. భద్రకాళి సమితి వీరేశ్వర స్వామి వారు అంటే చాలా పెద్ద నిత్య కళ్యాణం. పెళ్లి జరగకపోతే పిల్లలకి అక్కడికి వచ్చి శివాయ ఓం నమ శివాయ. శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వర భోగలింగేశ్వర స్వామి వారు మన కోటనందూరు గ్రామంలో ఎప్పుడో పూర్వకాలం 100 సంవత్సరాల పైబడే ఈ శివాలయం ఎంతో ప్రాచీనం పొంది ఎంతో పూజలు ప్రజలతో భక్తులతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకోబడుతుంది. ఈ విధమైన ఈ కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ శివాలయానికి పరమ భక్తులైనటువంటి మన డొక్కు గుడ్లింగం గారు అబ్బాయి మల్లికార్జునరావు గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిపి ఈరోజు 21వ తారీఖు మార్చి 2026 సంవత్సరంలో ఈరోజు ఆయన స్తోమకు తగ్గట్టుగా మన శివునికి ఈరోజు జటాజూటము, రుద్రాక్షమాల, అలాగే వెండి కంచము, నాగబంధము, ఈ 4 రకాలు కలిపి సుమారుగా 3 కేజీల 600 గ్రాములు సుమారుగా వెండితో ఆయన తయారు చేయించి ఈరోజు కమిటీ సభ్యులు, అలాగే పెద్ద మనుషులు, రాజుగారు, మన మంత్రులు గారు, వీరందరి సమక్షంలో, గ్రామ పెద్దలందరి సమక్షంలో కూడా ఆ శివునికి అలంకరించడం జరిగింది. అలాగే ఇటువంటి దాతలు ఎంతో మంది ముందుకొచ్చి అవకాశం ఉన్న ప్రతి దాత కూడా ఏదో ఒక రూపంలో మన శివాలయానికి సాయం చేసి హిందూ ధర్మాన్ని కాపాడి పరిరక్షిస్తారని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 120 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా అన్నవరం దేవస్థానం ఇది ఒక రోజే శంకుస్థాపన జరిగిందని చెప్పి పెద్దలు కూడా చెప్పడం జరుగుతుందండి. అంతటి విశిష్టమైన పేరున్న ఈ భోగలింగేశ్వర స్వామి గుడిలో ఈరోజు నేను ఈ పెద్దల సమక్షంలో మాట్లాడడం ఆ స్వామివారు నాకు ఇచ్చిన కృప కింద నేను ఆశీర్వాదం కింద తీసుకుంటూ మాట్లాడుతున్న జరుగుతుందండి. ఈరోజు కోటనందూరులో అందరికీ డొక్కు గురుమూర్తి గారు అంటే అందరికీ తెలుసు. ఆయన ఎవరో చూడలేదు, గురులింగం గారిని ఎవరో చూడలేదు, నేను చూడలేదు, నేను పెద్దలు చూసి ఉండొచ్చు. ఈ రోజు వాళ్ళ అబ్బాయి గారిని నేను చూడటం చాలా సంతోషం. ఓం నమ శివాయ. శ్రీ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వరుడు మన కోటనందూరు గ్రామంలో తెలిసి 143 సంవత్సరాలు. ఈ రోజుకి ఈ సంవత్సరంతో అన్నవరం 144 సంవత్సరాలు, మన 144 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి దేదీప్యమానంగా ఏదో 11 ఎకరాల 40 సెంట్లు భూమి ఉందనే కానీ మొత్తం మీద మా కమిటీలో బయటికి తీసుకొచ్చి అవన్నీ చక్కబెట్టాం. మంచి కార్యక్రమాలు చేసాం. ఈ కమిటీకి అప్పచెప్పాం. వీళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు. సహాయం కావాలితే వాళ్ళకి మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ వచ్చి తప్పకుండా పోయిన కార్తీక మాసంలో కూడా మా సహాయం అందించాం. గుడి విషయంలో ఏ రాజకీయం లేకుండా చక్కబెట్టుకుని ఊరు డెవలప్మెంట్కి వెళ్ళాలని పూర్తిగా ఆ భగవంతుని కోరి ప్రార్థించడం. ఈ మన కృష్ణరావు గారు కూడా ఈ గుడికి బాగా సహాయం చేస్తున్నారు కాబట్టి ఆయన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.